అమరావతిలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. నేలపాడు వద్ద 26.61 ఎకరాల్లో మొత్తం 21 టవర్లలో 1995 ఫ్లాట్స్ సిద్ధమవుతున్నాయి. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ సుమారు 35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో G+12 అంతస్తులతో ఆధునికంగా నిర్మిస్తున్నారు. ఎన్జీఓ టవర్ల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మా ప్రతినిధి గాలిబు వివరిస్తారు. రాజధాని అమరావతిలోని ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగులు, దాంతోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నివాసానికి ఉండేందుకు విల్లాలు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, మరోపక్క టవర్లు సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. వచ్చే ఏడాదికి లోపల దీన్ని పూర్తి స్థాయిలోని నిర్మాణం పూర్తి చేసుకొని అందుబాటులో తీసుకురావాలని కూడా టార్గెట్గా ఆయా నిర్మాణ సంస్థలన్నీ కూడా ఇప్పుడు చాలా స్పీడ్గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అమరావతిలో నిర్మాణం అవుతున్న అన్ని టవర్స్లో పోలిస్తే ఎక్కువ టవర్స్ నిర్మాణం, దాంతోపాటు ఎక్కువ ఫ్లాట్లకు సంబంధించిన నిర్మాణం ఉన్న భవనం వద్ద ఉన్నాం. అదే ఎన్జిఓలకు సంబంధించిన నిర్మాణానికి నివాస స్థలాల కోసం నిర్మిస్తున్న టవర్స్. ప్రస్తుతం నేలపాడులో వీటినన్ని కూడా నిర్మిస్తున్నారు. ఎల్ఎన్టీ సంస్థ మొత్తం 26.60 ఎకరాల్లోని దాదాపు 21 టవర్లను కూడా నిర్మిస్తుంది. ఈ టవర్లకు సంబంధించిన నిర్మాణ పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను నించున్న ప్రదేశం నేలపాడులో ఉంది. నేలపాడులోని ఏదైతే ప్రస్తుతం టెంపరీ హైకోర్టు ఉందో దానికి దగ్గరలోనే ఎన్జిఓలకు సంబంధించిన నివాసానికి ఫ్లాట్లు, దానికి సంబంధించిన టవర్స్ను కూడా నిర్మాణం స్పీడ్గా కొనసాగుతుంది. మొత్తం 26 ఎకరాల్లోని మొత్తం 21 టవర్స్ను కూడా నిర్మిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోనే చాలా ఎక్కువ టవర్స్ నిర్మిస్తున్న ప్రదేశం కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన నిర్మాణ పరిస్థితులు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఒక టవర్కి సంబంధించిన నిర్మాణాన్ని మీకు నేను చూపిస్తాను. ఇది ప్రస్తుతం దాదాపు 70% వరకు కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రదేశంలో నిర్మిస్తున్న 21 టవర్లకు సంబంధించి బ్లాకులుగా విడగొట్టారు. నేను చూపిస్తున్న ఈ బ్లాక్లోని పనులకు సంబంధించిన పురోగతి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఇంటర్నల్గా ఏదైతే స్ట్రక్చర్ మొత్తం పూర్తయింది, ఆ స్ట్రక్చర్ పూర్తి చేసిన తర్వాత బయటకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, దాంతోపాటు కొన్ని ఇంటర్నల్కి సంబంధించిన వర్క్స్ కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ బ్లాక్కి సంబంధించి దాదాపు 70% వరకు కూడా పనులు పూర్తయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. కొంత ఏదైతే ఉందో దానికి బాల్కనీకి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్తో పాటు మరోపక్క పెయింటింగ్కి సంబంధించిన పనులు కొంతవరకు కూడా జరగాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన పనులు మాత్రం ఈ బ్లాక్లో నిర్మిస్తూ ఉన్నారు. 2014-19లోనే ఇక్కడ ఉన్న నిర్మాణాలకు సంబంధించి దాదాపు 50% పూర్తయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మిగతా భవనాలకు సంబంధించి కూడా పెండింగ్ వర్క్స్ను ఎల్ఎన్టీ సంస్థకు ఇవ్వటం జరిగింది. ఇంకా తర్వాత బ్లాక్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బ్లాక్ చూసినట్టయితే కొంతవరకు నిర్మాణ పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే ఫ్లోర్లకి సంబంధించి పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దాదాపు 5 ఫ్లోర్ల వరకు లేపారు. మిగతా ఒక్కొక్క భవనానికి సంబంధించి 12 ఫ్లోర్లు ఉన్న నేపథ్యంలో మిగతా ఫ్లోర్లకి సంబంధించి కూడా వర్క్స్ కొనసాగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మాణం అవుతున్న ప్రతి నిర్మాణం కూడా మోడర్న్ టెక్నాలజీతో నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్జిఓలకు సంబంధించిన టవర్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఫ్లోర్ల నిర్మాణం చూసినట్టయితే ప్రధానంగా మోడర్న్ షేర్ వాల్ టెక్నాలజీతోని దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నేను విజువల్స్లో చూపిస్తున్న ఈ బ్లాక్ కూడా ఈ బ్లాక్కి సంబంధించిన టవర్స్ కూడా అదే టెక్నాలజీతోని ఇందుకు సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం వేరే బ్లాక్ వెళ్దాము. ఆ బ్లాక్ సంబంధించి కూడా నిర్మాణ పనులు మీకు చూపిస్తాను. అక్కడ చూసినట్టే మొత్తం ఈ ప్రాంతంలోని దాదాపు 5-6 టవర్లు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవి కూడా దాదాపు 70-80% వరకు కూడా పనులు పూర్తయ్యాయి. కొన్ని టవర్స్కి సంబంధించిన పెయింట్ వర్క్స్తో పాటు ఇంటర్నల్ వర్క్స్ కూడా ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్లోని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ ప్రాంతంలోని వరల్డ్ బ్యాంక్ టీం కూడా సందర్శించి పనుల పురోగతిని కూడా ప్రస్తుతం పరిశీలించిన నేపథ్యంలో చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి వేరే బ్లాక్ వద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకో బ్లాక్ ఉంది. ఈ బ్లాక్కి సంబంధించిన పనులు మాత్రం చాలా వరకు ఇతర బ్లాక్తో పోలిస్తే దాదాపు
80 నుంచి 90% వరకు కూడా పూర్తయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇతర బ్లాకులు చూసినట్టయితే నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో పురోగతి కనిపించకపోయినా సరే ఈ బ్లాక్లో పూర్తి స్థాయిలో పురోగతి ఎక్కువగా కనబడుతుంది. పెయింటింగ్ వర్క్స్ దాదాపు కంప్లీట్ అయినాయి. దాంతోపాటు లోపల ఫ్లోరింగ్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఫ్లోరింగ్ కోసం ఇక్కడ గ్రానైట్ కూడా సిద్ధం చేస్తున్నారు. దాని దగ్గరికి వెళ్దాము. అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ పనులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గ్రానైట్ వర్క్స్ కోసం ఇక్కడ గ్రానైట్ కటింగ్ జరుగుతుంది. గ్రానైట్ కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన గ్రానైట్ను ఫ్లోరింగ్ కోసం భవనం లోపలికి తీసుకువెళ్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ మనకి కొనసాగుతున్నాయి. ఇంకా పెయింటింగ్ సంబంధించి అక్కడ ఎత్తైన మిషనరీ వేసుకున్నారు. ఆ మిషనరీ ద్వారా ఆ పెయింటింగ్ సంబంధించిన వర్క్స్ కూడా ఒక్కొక్క బ్లాకు ఒక్కొక్క టవర్కి సంబంధించి కూడా పూర్తి చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వర్క్స్ నేను చూపిస్తున్నాను. మీరు స్పష్టంగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఒక లిఫ్ట్ టైప్లోని ఒక హై లెవెల్తో వేసుకున్న దాని ద్వారా దానికి ఒక వైరింగ్ ఉంటుంది. దాని ద్వారా పెయింటింగ్ మొత్తం బిల్డింగ్కి వేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ మనకి కొనసాగుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ బ్లాక్కి సంబంధించి ఈ టవర్కి సంబంధించి దాదాపు 80% నుంచి 90% వరకు కూడా పనులు పూర్తయిన పరిస్థితి ఉంది. లోపల ఇంటర్నల్గా ఫ్లోరింగ్ వర్క్స్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్స్ కావచ్చు, దాదాపు ఇంటర్నల్ వైరింగ్, దాంతోపాటు ఫైర్ సేఫ్టీ వర్క్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా దాంతోపాటు ప్రతి బ్లాక్కి సంబంధించి సపరేట్ ఎలివేషన్ ఉంటుంది. ఎలివేషన్ నుంచి నేరుగా ఆ బ్లాక్కు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్లాక్ ఏదైతే ఉందో నిర్మాణ దశలోని దాదాపు 80 నుంచి 90% నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ బ్లాక్కి సంబంధించి ప్రతి బ్లాక్కి సంబంధించి ఒక ఎలివేషన్ ఉంటుంది. ఈ ఎలివేషన్ ద్వారానే నేరుగా వెహికల్స్ లోపలికి వెళ్ళవచ్చు. మీకు విజువల్స్లో ఒక వ్యక్తి వస్తున్నాడు. అక్కడ నుంచి ఆ బ్లాక్లోకి ఇట్లా ఉంటాయి. మీకు ఒకసారి నేను ఈ ఒక్కొక్క బ్లాక్కు సంబంధించిన పరిస్థితి ఒకసారి మనం మరోసారి చూసే ప్రయత్నం చేద్దాము. దానికి సంబంధించిన వర్క్స్ కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన పురోగతి కూడా నేను చూపిస్తూ ఉన్నాను. ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపించిన బ్లాక్ సంబంధించి దాదాపు పనులు పూర్తయిన పరిస్థితి కనబడుతుంది. మనకు బిల్డింగ్ సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ దాదాపు కంప్లీట్ అయినాయి. దాదాపు కంప్లీట్ అయిన నేపథ్యంలో మిగతా పెండింగ్ వర్క్స్, ప్యాచ్ వర్క్స్ మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ విధంగానే ప్రతి టవర్కి సంబంధించి 2-3 టవర్స్తోని ఒక బ్లాక్గా డిసైడ్ చేశారు. ఈ ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ బ్లాక్లోని మొత్తం 5 టవర్స్ ఉంటాయి ఎన్జిఓలకు సంబంధించిన ఉద్యోగుల కోసం. ఈ టవర్లలో ఈ బ్లాక్కి సంబంధించి నేరుగా లోపలికి వెహికల్ వెళ్లేందుకు ఇక్కడ ఒక ఎలివేషన్ ఏర్పాటు చేశారు. ఎలివేషన్ ద్వారా లోపలికి నేరుగా వెళ్తారు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ వెహికల్స్ దిగేసి ఇంటర్నల్గా ఇక్కడ అండర్ గ్రౌండ్లోని పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బ్లాక్కి సంబంధించి అండర్ గ్రౌండింగ్ పార్కింగ్ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది మొత్తం దాదాపు 26 ఎకరాలతో నిర్మిస్తున్న నేపథ్యంలో మొత్తం 21 టవర్స్ నిర్మిస్తున్న నేపథ్యంలోని ఇంటర్నల్గా ప్రతి బ్లాక్కి సంబంధించి పూర్తి స్థాయిలోని రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వాల్సిన నేపథ్యంలోని శరవేగంగా వేలాది మంది కార్మికులు దీనికోసం పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా కొనసాగుతున్నాయి. మొత్తం దాదాపు 1000 కోట్ల రూపాయలతో దాదాపు 1.40 కోట్ల రూపాయలతోని L&T సంస్థ ఎన్జిఓలకు సంబంధించిన ఉద్యోగుల కోసం నివాసానికి టవర్స్ను నిర్మిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం మోడర్న్ టెక్నాలజీతోని వీటిని నిర్మిస్తున్నారు. రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే CRDA రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, దాంతోపాటు ఏషియన్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు ఇటీవల ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలోని ఎన్జిఓలకు సంబంధించిన టవర్స్ నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఎందుకంటే ఇతర నిర్మాణాలతో పోలిస్తే ఎక్కువ శాతం మంది వేలాది మంది కార్మికులు ప్రస్తుతం ఎన్జిఓ టవర్స్ కోసం కష్టిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయనే దానిపై కూడా నేరుగా వరల్డ్ బ్యాంక్ అట్లాగే ADB బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నారు. దాంతోపాటు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక్కొక్క బ్లాక్ సంబంధించి విడివిడిగా నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం కలిపి దాదాపు 60 నుంచి 70% వరకు కూడా పనులు పూర్తయ్యాయి. మిగతా పెండింగ్ వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం ఎన్జిఓ టవర్స్ దగ్గర మనకి స్పష్టంగా కనబడుతుంది. దీన్ని త్వరితగతిన పూర్తి చేసే దశకు కూడా నిర్మాణ సంస్థలు, కార్మికులు రాత్రి పగులు తేడా లేకుండా పెద్ద ఎత్తున కష్టపడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకి నేలపాడు దగ్గర ఉన్న ఎన్జిఓ టవర్స్ దగ్గర నిర్మాణ పరిస్థితులు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛాన్స్ 24/7 అమరావతి.